హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమత. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? అండ్ ఈరోజు మీతో చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. ఒకరైతే నాకు మెసేజ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా. అది దానికోసం నేను చెప్పబోతున్నాను. ఒక సిస్టర్ అనేది పెట్టింది అమ్మాయి, దానికోసం నేను చెప్తాను, ఓకేనా? ఈరోజైతే నేను వెజిటేబుల్ బిర్యానీ చేయాలని అనుకుంటున్నాను. అందరూ వేరేగా చేస్తారు, నేను కూడా డిఫరెంట్గా చేస్తున్నాను. అందరిలానే చేస్తాను, కాకపోతే నేను కొంచెం పసుపు మసాలా యాడ్ చేస్తాను అనమాట. అది కొంచెం మనకి వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి నా రెసిపీ చూసి, ఓకేనా? ముందుగా మనం ఒక పెద్ద బండిలోని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మనకి కావాల్సిన బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసి మనకి ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి, ఒక చిటికెడు ఉప్పు అండ్ ఒక టమాటా వేసుకొని మనం మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఈలోపు మనం పక్కన కట్ చేసుకొని పెట్టుకున్న ఆ వెజిటేబుల్స్ కూడా మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి కూడా అందులో వేసేయాలి. ఏంటంటే బీన్స్ వేసుకున్నాను నేనైతే. బీన్స్, క్యారెట్, బంగాళదుంప వేసుకున్నాను. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఆ కలర్ నచ్చదు, సో అందుకే వేయలేదు. మీకు యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇలాగా మనకి కుక్ అవుతుంది కదా. ఈలోపు ఆ విషయం చెప్తాను. ఏంటంటే ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి కంట చాలా రోజుల నుంచి ఒక అబ్బాయి మెసేజ్ చేస్తున్నారంట. మెసేజ్ చేస్తూ ఒకసారి అమ్మాయి ఆపేసింది మెసేజ్ చేయడం. ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఆపేసాను మేడం అని చెప్పిందనమాట. చెప్తే ఎందుకు చేస్తే అలా ఆపేయడం, అబ్బాయికి అసలు అబ్బాయి రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఎందుకైంది ఏంటైందని కూడా మెసేజ్ చేయలేదంట. మెసేజ్ చేయకపోతే అమ్మాయి కనుక్కోవడానికి ట్రై చేసిందంట, మ్యాక్సిమం చేసిందంట, కానీ అవ్వలేదంట. ఎందుకో మరి అబ్బాయి ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలేదు. సో ప్లీజ్ అండి, మీరైతే అలా చెయ్యొద్దు. ఏదైనా ఉంటే తన మెసేజ్కి రిప్లై ఇవ్వండి, ప్రాబ్లం ఏమైనా ఉంటే, లేదా కాల్ చేసి మాట్లాడుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. సో ఎందుకు నార్మల్గా బ్రేక్ చేసుకోవడం? ఈ రోజుల్లో చాలా వరకు అలానే అవుతున్నాయి. మెసేజ్ ఒక 4 days మెసేజ్ చేయకపోతే చాలండి, బ్రేక్ అయిపోతుంది లవ్ అనేది. అందుకనే ఎక్కువ నమ్మకూడదు. ఇంకా లవ్ అనే నా మాటే నమ్మలేము అసలు. నిజంగానే ఎవరో రేర్గా ఉంటారు, చాలా రేరు, ఇయర్స్ చేసుకుంటారు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏంటో మరి వాళ్ళు ఇది అయ్యింది. సో అదండి, నాకైతే అమ్మాయి అలా మెసేజ్ చేసింది. సో సిస్టర్, మీరైతే బాధపడద్దు, మీ లైఫ్ మీరు లీడ్ చేయండి, తనకు అనిపిస్తే తనే వస్తారు అనేసి నేను చెప్పాను అనమాట. అది. అండ్ కమింగ్ టు ది కుకింగ్, ఈరోజు మనం ఇలా ఫ్రై చేశాక నేనైతే 3 glasses వేసుకున్నానండి. కొలత చూపిస్తాను కదా, దాంతో 3 glasses బియ్యం వేసుకున్నాను. తర్వాత 3 glasses బియ్యం వేసుకొని కడిగేసి దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మనం దాంట్లో వేసేవాలి, పోపులోని వేసేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. మనం తాలింపులోనే వేసుకున్నాం కదా ఉప్పు, పసుపు, మసాలా. నేను బిర్యానీ మసాలా యూస్ చేశాను, అందుకనే ఇందాక చెప్పాను కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేస్తారు కదా. సో నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఆ కొలతలు మాత్రం ఇంపార్టెంట్ అండి. కొలత తప్పిందా అస్సలు ఏం బారావు, ఒక్కోసారి మెత్తగా అయిపోతుంది. సో కొలత ఇంపార్టెంట్. ఆ గ్లాస్తో ఒక్కదానికి 2 glasses నీళ్ళు వేయాలి. నేనైతే 7 glasses వేసాను, 6 glasses వేయాలి, కాకపోతే 7 వేసాను. 7 వేస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనకి అనేది. రైస్ అనేది చాలా పలుకుగా దిగుతుంది అనమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకున్నాం కదా, సో కలుపుకోవాలి. ఒక్క 30 minutes స్టవ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. ఇదండి నా బిర్యానీ ఐటెం. మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండి, ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్.